నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రేపు జిహెచ్ఎంసీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ రేపు జరగబోతుంది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా బీజేపీ ముఖ్య కార్యవర్గం అంతా హైదరాబాద్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకవైపు హిందూ కార్పొరేటర్లు అంతా ఖచ్చితంగా మోతన్ రావు సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిసైడ్ చేసుకొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలంగా చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్లో మనం పాల్గొనట్లేదు, మీరు ఎవరు కూడా ఓటు వేయొద్దని అటు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ కూడా ఎక్కడ పోటీ చేస్తున్నట్టు ఎక్కడ కూడా వినిపిస్తలేదు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీటిపైన ఏంటి ఎట్లుండబోతుంది అనే విషయాలు. మనతో పాటు సరళ గారు కార్పొరేటర్. అక్క నమస్తే. ఒకవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నాయకుడు కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయండి ఎలా చూస్తారు? అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మా కార్పొరేటర్లు ఎవరు పాల్గొనద్దనే వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అసలు ముందుగా మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయం ఏంటంటమ్మా, ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఎన్నుకుని వారికి ఆ కుర్చీ ఇచ్చిన పెద్ద ఆయన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మొదటి ముఖ్యమంత్రి అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి రాష్ట్రం కొత్త రాష్ట్రం వచ్చింది అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత ఉన్న టైంలో వారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు వారు ఏ రాజ్యాంగబద్ధంగా వారు ఎన్నుకోబడ్డారో అదే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఓటు హక్కు, అది కూడా ప్రజాప్రతినిధులకి ఎక్కడి నుంచి వస్తుంది ఓటు హక్కు అన్నది? ప్రతి ఒక్క ఓటరు వెళ్ళి వేసి వాళ్ళని ఒక కార్పొరేటర్గా చేస్తే వారికి ప్రజాప్రతినిధి. అసలు ప్రజాప్రతినిధికి ఎవరికి బాండింగ్? ప్రతి ప్రజాప్రతినిధి ఫస్ట్ బాండింగ్ ఈజ్ ఫర్ ద పబ్లిక్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అన్నది మన రాజ్యాంగంలో పెట్టిన రీజన్. ఏంటంటే ఇవన్నీ స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఫామ్ చేయడానికి ఎలా మన స్ట్రక్చర్ ప్రజలతో ఎలా వాళ్ళకి సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఏం ఫెసిలిటేషన్ ఇవ్వాలి, దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఏ ఆర్గనైజేషన్స్ ఫామ్ అవ్వాలి అని రాజకీయ పార్టీలు నిర్మించబడ్డాయి. అంటే ఇప్పుడు కేవలం బీజేపీ మీలాంటి వాళ్ళు వాక్య చేస్తుంది, కాంగ్రెస్ వచ్చి బీఆర్ఎస్ ప్రధానంగా ఎంఐఎం కి సపోర్ట్ చేయడానికి దీంట్లో పాల్గొనట్లేదు అంటారు. ఇంతవరకు నిజమంటారు? అది వాస్తవమే కదమ్మా. ఇప్పుడు అంతకు ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నప్పుడు వారికి సంఖ్య ఉన్నా లేకపోయినా పోటీ చేశారా చేయలేదా? మేము అన్న దాంట్లో ఏమన్నా పొరపాటు ఉందా చెప్పమని సమాధానం చెప్పాలి. ఇప్పుడు మేము ప్రజల తరపున ఇవి అన్ని అడుగుతున్నాం. ఇట్ ఈస్ నాట్ సర్లా అన్నది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కేవలం ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. బీఆర్ఎస్ కు అయితే ఎక్కువ శాతం కార్పొరేటర్లు ఉన్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ నిలబెడితే గెలిచే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కానీ ఎందుకు నిలబెట్టలేకపోతుంది ఇక్కడ? అంటే ఒకటమ్మా, సంఖ్యాపరంగా చూసుకుంటే వారికి ఉన్నది 24. సంఖ్యాపరంగా వారికి లేదు, అది వాస్తవం. మరి ప్రతిదానికి పొత్తు 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 అని వెళ్తున్నారు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీతో ఒకప్పుడు బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి అదే కాంగ్రెస్ పార్టీ వారితో మాట్లాడి మీరు పొత్తు చేసుకుని గెలవాల్సింది. తప్పేముంది? మీరిద్దరు ఒకటే కదా. ఇద్దరు క్యాండిడేట్స్ పెట్టలేదు అంటే ఇద్దరు నిజంగా ఎంఐఎం పార్టీ కనుక వద్దనుకుని ఉంటే వారిద్దరూ ఎందుకు ఒకటవలేదు? వారిద్దరూ ఒకటవి. ఎందుకంటే అంతకు ముందు ఇదేం కొత్త కాదు. భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేదు, కానీ ఎప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడు కలిసే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు వారు ఏమన్నా మేమందరం బాయ్ బాయ్ అన్నారు. కొత్త విషయం ప్రజల కోసం మీరు పెట్టుకోవాల్సింది ఎవరొద్దన్నారు? లేదు. మీరు గెలుపు ఓటములే కాదు, ఒక నాయకుడికి ఇంపార్టెంట్ గెలుపు ఓటములు కాదు, ప్రజల్లో మా వాళ్ళు మా కోసం పోరాడుతున్నారు మా లీడర్ అని చెప్పడానికి ఖచ్చితంగా ఉండాలి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడదు? అంటే ఈ మెసేజ్ ఎంతవరకు వెళ్తుంది? అంటే ప్రజాప్రతినిధులే ఓట్లు లేకపోవడం అన్నది చూస్తే ఇట్లాంటి మెసేజ్ ఎట్లా వెళ్తాయి అంటారు? అదేమ్మా, దాని గురించే మా పోరాటం. చాలా మంది కావాలని చేస్తున్నారు. మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నామంటారు. మరి అదే సెక్యులర్ కంట్రీలో మనం ఉంటూ ఇప్పుడు మీరన్నట్టు వారు ఎందుకు పోటీ చేయలేదు అని రేపు ప్రజలు అడుగుతారు. పోటీ చేయకపోతే సరే వారి ఓటు హక్కుని ప్రజాప్రతినిధులు మీరు ఉన్నారు మా కోసం, మా ఓటుని మీకు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తాం, మీకున్న ఆ సింగిల్ ఓట్ని మీరు ప్రాపర్ గా ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడో లేకపోతే మీరు ఎక్కడైతే వేయాల్సి వస్తుందో అక్కడ వేయడానికి మీరు మా తరపున ఉన్నారు అని. ఇట్ ఈస్ నాట్ అవర్ రైట్, దట్ ఈస్ అ పబ్లిక్ రైట్ వేర్ వీఆర్ స్టాపింగ్. ఇక్కడ పబ్లిక్ ఇచ్చిన రైట్ మాకు. ఆ ఓటుని
సద్వినియోగం చేసుకోకపోవడం ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తారు. రేపు డివిజన్స్ లోకి వెళ్తే ప్రతి కార్పొరేటర్ ని ప్రజలకి వాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు అన్నారు హిందువులు అలా, మాకు కావాల్సింది ఒకటే, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ప్రజాప్రతినిధికి ఒక ఓటు హక్కు కార్పొరేటర్ గా మాకు ఎమ్మెల్సీకి వేయడానికి మాకు హక్కు ఇచ్చింది. ఆ హక్కుని మీరు వెయ్యొద్దు, మనం అందరం విప్ జారీ చేస్తాం, మీరు ఎవరన్నా ఇటన్నా వెళ్తే అంటే ఏంటి కమాండ్ ఎవరి కోసం? అంటే ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారా? అంటే ఓన్లీ కేవలం మీ పార్టీ కోసమే ఏం సేవలు చేసినా ప్రజాప్రతినిధులందరినీ కూడా మీరు ఆపేయగలుగుతారా? అది ఆ సమాజం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఒకటేమ్మా మెసేజ్ ఒకటే, ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా కార్పొరేటర్స్ రేపు ప్రజలకి రానున్న రోజుల్లో మా అయితే 6 నెలలు ఉన్నాయి, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎలక్షన్స్ పెడతారో పెట్టరో కూడా తెలియదు. రాజ్యాంగబద్ధంగా ఒక డేట్, ఎలక్షన్ డేట్ అంటే కూడా వారు చేస్తారో చేయరో కూడా తెలియదు. వాళ్ళ ఆ అయోమయం స్థితిలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. డెవలప్మెంట్ లేదు. సో ఏ డెవలప్మెంట్ అయితే చెయ్యని ఎంఐఎం పార్టీ, ఓల్డ్ సిటీ ఇస్ క్లియర్. ఎంఐఎం పార్టీ పుట్టింది ఓల్డ్ సిటీలో, అన్ని పుట్టింది అక్కడే. అదే ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ ఏముందో మీడియా వారు కూడా అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఒక వీడియో తీసుకోండి. మొత్తం 10 ఏళ్ళ రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో బీజేపీ చేయని పనులని నేను వచ్చిన 9 నెలలు చేసి చూపెట్టినాను రేవంత్ రెడ్డి గారే కొడంగల్ సభావేదికగా చెప్పడం జరిగింది. అమ్మా డైరెక్ట్ గా ఆన్ అందుకే శ్వేతపత్రం విడుదల చేయమనండి. వాళ్ళు అసలు ఏమేమి ఇచ్చారు? పెన్షన్ ఇస్తానన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అసలు ఏం చేశారు వాళ్ళు? అసలు చెప్పడానికి కూడా హాస్యాస్పదంగా ఉందమ్మా. అవి క్లియర్ గా ఇప్పుడు కూడా ఎవరికి రైతు బంధు అన్నారు, మేము వస్తే ఇంకా పెంచుతామన్నారు. ఈ 6 పథకాలు చెప్పారమ్మా. దాంతో పాటు ఇంకా ప్రతి మీటింగ్ లో కొత్త పథకం యాడ్ చేశారు. ఎక్కడా కూడా ఏ పథకాలు వాళ్ళు ప్రాపర్ గా అందరికీ అందినట్టు దాఖలాలు లేవు. దట్ ఈస్ రికార్డ్. రికార్డుని వారు కాదు కదా, మేం కాదు కదా, ఎవరో ఖండించలేం. అయితే విడుదల చేయమనండి. వారు ఇచ్చారంటున్నారు కదా, మీడియా వారు ప్రజలకి విడుదల చేయమనండి. ఇదిగో మేము ఇన్ని ఇచ్చాము, ఇవి ఇచ్చాం, ఈ పథకాల్లో మేము ఇచ్చాం. ప్రజాపాలనని మాకు ఇక్కడే ఉంటది, అమీర్పేట పక్కనే మా సీఎం గారి ఆఫీసు. అది మేము అదృష్టంగా భావించాలా, దురదృష్టంగా భావించాలా మాకు తెలియదు. మా పక్కనే ప్రజాపాలనని ఊరుల నుంచి పాపం ప్రొద్దున్న ఎప్పుడో ఇంత అన్నమో పప్పో కట్టుకుని ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చుంటారు. ఏంటి సీఎం గారు ఆఫీస్కి వస్తే మన అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి పని అయిపోతది. సర్వే అంటున్నారు, రేషన్ కార్డులు అంటున్నారు, ఏవి జరుగుతున్నాయి? ప్రాక్టికల్ గా వారికి రిజల్ట్ చూపించారా? అది రికార్డ్ లో ఉంటది కదా. మేం చెప్పేది ఎక్కడమ్మా ఏం జరుగుతుంది? ఆఫీసర్స్ అందరూ డివిజన్ ఇట్స్ ఏమంటారు, పై నుంచి కింద వరకు వస్తుంది. ఫస్ట్ స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్స్, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ, ఆ తర్వాత డివిజన్, డివిజన్ నుంచి కింద స్థాయిలో ఆఫీసర్స్ ఉంటారు. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ దేనికోసం పెట్టారు? ప్రజల సౌలభ్యం కోసం. ప్రజాపాలన అని చెప్పి ప్రతి ఆఫీసరు ప్రతి ఫ్రైడే ఎవరు ఆఫీస్ లో ఉండరు. ఇవాళ ప్రజాపాలనకి వెళ్తారు, రేపు రెస్ట్ తీసుకుంటారు, ఎల్లుండి మళ్ళీ వచ్చేస్తుంది. ఇట్స్ అ సైకిల్. అక్కడ పనులు అవ్వట్లేదు, ఇక్కడ అందరూ మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు లోకల్ గా, మేడం మేము సీఎం గారి దగ్గర లెటర్ పెట్టామంటే, అమ్మా మీకు ఏమన్నా రిసీట్ ఇచ్చారా? లేదమ్మా వాళ్ళు పిలుస్తారంట. ఏంటమ్మా అదా సిస్టమ్? రిసీట్ ప్రతిదీ తీసుకున్న దానికి వాళ్ళకి ఆథెంటికేటెడ్ ఫామ్ లో రిసీట్ ఇచ్చిన దాఖలాలు లేవు. మధ్య మధ్యలో కొన్నాట్లకి రిసీట్స్ ఇచ్చారు. ఆ రిసీట్స్ తీసుకెళ్లి ఆఫీస్ లో చూపితే ఏం లేవమ్మా అప్పుడు తర్వాత మాట్లాడతాం. దిస్ ఈస్ ద వర్షన్ ఆఫ్ ద ఆఫీసర్స్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఈస్ కొలాప్స్డ్. అంతకు ముందు 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ గారు సగం కొలాప్స్ చేశారు, రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో ఇంకా పూర్తిగా కొలాప్స్ చేశారు. రైట్. ఈ రోజు ఇక్కడ ప్రధానంగా సమావేశంగానికి ఎట్లా, దీనికి ఉద్దేశం ఏంటి? అదేమ్మా ఏం లేదు, ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకి మేము వీఆర్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్. ఇక్కడ మా ఇంటెన్షన్ కాదు, నేను కాదు, మనము కాదు, మనం అందరము ప్రజలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీ అధిష్టానానికి చెప్పండి, మా ఓటు హక్కు మేము వృధా చేసుకోము, మేము ఖచ్చితంగా వెళ్ళి మా ఓటు హక్కు ప్రజల కోసం వేయాలి, లేకపోతే మేము ప్రజల్లోకి రేపు వెళ్ళలేము అన్న విషయం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను కలిసే ప్రయత్నం చేస్తారా మీ పార్టీ నుంచి? ఏమన్నా మేము ఒకటమ్మా, ఇండైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్ చేసే వాళ్ళం అయితే ఇలా పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. మేము డైరెక్ట్ గానే కోరుతున్నాం. ఏమనంటే మీరు మద్దతు ఇవ్వండి, ధర్మం కోసం మద్దతు ఇవ్వండి, పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వండి అని మేము కోరుతున్నాం.
ఇందులో ఏ ఇండైరెక్ట్ అవసరం లేదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రజాకారులతో తెలంగాణ ఇబ్బంది పడిన మాట వాస్తవం. దట్ ఈస్ హిస్టరీ షోస్ ద రిపోర్ట్స్. దానిని డినై చేయగలరా ఎవరన్నా? బతుకమ్మ మహిళల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టారు అన్నది అది డినై చేయగలరా? ఆ హిస్టరీని అంతా పక్కన పెట్టి రజాకారులతో కూడిన పార్టీ కూడా మేమందరం ప్రజాప్రతినిధులు మేము ఉంటాం, మా లీడర్స్ చెప్పారు, మా పార్టీలో రేపొద్దున మాకు పదవి ఇవ్వరు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటే మీరు నిర్ణయం తీసుకోగలరని మిమ్మల్ని ఓటేసి ప్రజలు గెలిపించారు. ఆ నిర్ణయం వారు సొంతంగా తీసుకోవాల్సిన సమయం ఈ రోజు. కాబట్టి ధర్మం కోసం మీరు తీసుకోండి, ఏ వ్యక్తుల కోసం కాదు. మీ ప్రజల కోసం, ధర్మాన్ని రక్షించుకోవడం కోసమే మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై.